హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో నా డైలీ రొటీన్ అనమాట. ఇది షేర్ చేసుకునే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వరకు మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే ఏమీ లేవన్నమాట. నేను అప్లోడ్ చేయలేదు. సో నాకు యూట్యూబ్ మీద జీరో నాలెడ్జ్ అనమాట. నాకైతే ఏం తెలీదు. సో నేను నార్మల్గా ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను. అలా చేస్తూ ఉండగా ఇంకా యూట్యూబ్లో కూడా పెట్టొచ్చు అని తెలిసింది. సరే అని చెప్పి షార్ట్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అది కూడా చిన్న చిన్నగా ఎప్పటి నుంచో అనుకుంటున్నా లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేయాలి అని చెప్పి, బట్ ఎప్పుడు చేయట్లేదు. సో ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఎలా ఉందో చెప్పండి మీరు. ఇంకా ఈరోజు వచ్చి మార్నింగ్ నేను డైలీ 5కి అయితే లేస్తాను. లేచిన తర్వాత ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే తాగుతాను. సో డైలీ హాట్ వాటర్ తాగుతానని కాదు, లెమన్ వాటర్ ఆర్ జీరా వాటర్ ఇలా డైలీ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను. సో ఈరోజు నాకు కొంచెం కోల్డ్లా ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా హాట్ వాటర్ ఒకటే తీసుకున్నాను. ఇంకా అత్తయ్య వాళ్ళకి మావయ్య వాళ్ళకి టీ అయితే పెడుతున్నాను. టీ ఇక్కడ నేను అల్లం అండ్ లవంగాలు యాలక్కాయ అనమాట దంచి వేసుకోండి డికాషన్లో, చాలా బాగుంటుంది. సో నేను అయితే అలానే పెడతానమాట. చాలా బాగుంటుంది టీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి నేను నైట్ కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకుంటాను. సో అలానే నైట్ కూడా నేను ములంకాడ అండ్ టమాటా ఆనియన్స్ అయితే కట్ చేశాను అనమాట. ఇప్పుడు అదే వంట అయితే చేస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో నేనైతే 3 మెంబర్స్కి అయితే బాక్స్ రెడీ చేయాలి. మా హస్బెండ్కి, నా 2 పిల్లలకి. సో వాళ్ళకి టైంకి క్యారేజ్ అనేది పంపించాలి అంటే నేను మార్నింగ్ త్వరగా లేవాలి. దాంతోపాటు ఇంట్లో పనులు చేసుకొని వాళ్ళని 8:30 కల్లా స్కూల్కి పంపించాలి. అందుకని చెప్పి నేను కుదిరినంత వరకు నైట్ టైం కొంత పని అయితే చేసుకుంటాను. అలానే ఈరోజు కూడా ములక్కాడ కర్రీ అయితే ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి ముందు రోజు నైట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేటప్పటికి టిఫిన్స్ అయితే నేను మంత్లీ వారంకి నేను వేసుకుంటూ ఉంటాను. ఈ వారం అయితే టిఫిన్ రుబ్బు అనేది అయిపోయింది. ఇంకా పిల్లలకి సేమియా ఉప్మా అయితే చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో మా పెద్ద అబ్బాయికి సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అది వాడు నూడిల్స్ అంటాడనమాట. ఆ రోజు ఇంకా వాడికి నేను తినిపించాల్సిన అవసరమే ఉండదు. ఫుడ్ వాడే తినేస్తాడు. చిన్న బాబుకి ఇంకా నేనే తినిపించాలి. వాడు తింటే ఇంకా టైంకి స్కూల్కి వెళ్ళలేడు. ఇంకా సేమియా ఉప్మా మంచిగా నెయ్యి అయితే వేసి మంచిగా చేశాను అనమాట. కారం లేకుండా, వాళ్ళకి స్పైసీ ఉంటే తినరు. మళ్ళీ స్పైసీ లేకుండా వాళ్ళ కోసం ఇలా సింపుల్గా చేసి పెట్టేశాను. ఇంకా పిల్లలకి మంచి ఫుడ్ అయితే ఇవ్వాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ నేనైతే 1 బాయిల్డ్ ఎగ్ అయితే ఇస్తాను. సమ్మర్లో అయితే రాగి జావ కూడా ఇచ్చేదాన్ని. సో ఇప్పుడు అయితే రాగి జావ లేదు, ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ మిల్క్ తాగుతారనమాట. ఇంకా చాయ్ అయితే మరుగుతుంది, అత్తయ్యలకి ఇవ్వాలి. ఇంకా టమాటాలు ఆనియన్స్ మగ్గాయి, ఇంకా వేసేసాను. క్యారేజ్ కూడా కుక్ అయిపోయింది. పిల్లలకి ఇంకా క్యారీ అయితే తీస్తున్నాను. ఇక్కడ ఈ ఇయర్ అయితే ఈ బాక్సెస్ అయితే తీసుకున్నానండి. అది కూడా నాకు ఇష్టం లేదు, బట్ పిల్లలు ఇష్టపడుతున్నారని చెప్పి తీసుకున్నాను. చూడాలి, ఇవి ఇయర్లో మళ్ళీ ఒకసారి మార్చాలి.
ప్లాస్టిక్ వాడకూడదు కదా, అది పిల్లలకి అస్సలు వాడకూడదు. ఇంకా టైం అయితే అయిపోయిందనమాట. సో తీసుకోవడానికి లేట్ అయిపోవడం, దాంతో పిల్లలకి ఇవి నచ్చాయని చెప్పి గోల్ చేయడం వల్ల ఇంకా తీసుకున్నాను డీమార్ట్లో. మెల్లగా చూసుకొని స్టీల్ బాక్సెస్ అయితే తీసుకోవాలి పిల్లలకి. ఇప్పుడే స్కూల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కదా, నెమ్మదిగా తీసుకుందాం అని ఇంకా ఆగిపోయానమాట. ఇక్కడ వచ్చేసి మా వారి బాక్స్ అనమాట అది. ఆయనకైతే బాక్స్ కడుతున్నాను ఇక్కడ. ఇంకా తర్వాత చిన్నోడికి బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. వాడికి వచ్చి కొంచెమే రైస్ పెట్టమంటున్నారు. స్కూల్లో అస్సలు తినట్లేదండి. ఫస్ట్ డే స్కూల్కి బాగానే వెళ్ళాడు. సెకండ్ డే నుంచి ఇంట్లో ఉంటానని చెప్పి ఒక్కటే ఏడుపు. డైలీ ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే తీసుకెళ్తున్నాను. పొద్దున్న పడుకొని లేచి నుంచి అసలు ఏడుస్తూనే ఉంటున్నాడు వెళ్ళను అని చెప్పి. కానీ పంపించకపోతే ఎలా అని చెప్పి నేనే ఉండలేక పంపిస్తున్నాను. ఇంకా క్యారియర్ అయితే అస్సలు తీసుకెళ్ళాలని గొడవ. ఇంకా ఎలాలో ఒకలా చెప్పి పెడుతున్నాను. బట్ అందులో వాడికి పెరుగన్నం కర్రీ 2 పెట్టాను. చెప్పాను కదా ఆకుకూర చేశానని. ఆ 2 పెట్టాను. బట్ వాడు ఏం చేస్తాడంటే ఏదో ఒకటే ఫినిష్ చేసి తీసుకొస్తాడు. అయితే కర్రీ అన్నం లేదంటే పెరుగన్నం ఏదో ఒక్కటే తింటాడు. 2 తిండనమాట, ఖాళీ చేయడు. ఫస్ట్ డే ఒక్కరోజే 2 తిన్నాడు. నెక్స్ట్ డే నుంచి అసలు తినట్లేదు అనమాట. ఇంకా వీళ్ళ ముగ్గురికి అయితే నాకు క్యారేజ్ అయితే కట్టేశాను అనమాట. ఒక పని అయిపోయింది. ఇంకా పిల్లలు స్కూల్ దగ్గర దింపడానికి వెళ్ళాలి. చిన్నోడు అసలు వెళ్ళనని మారం చేస్తున్నాడు కాబట్టి ఇంకా చిన్నోడితో పాటు నేను కూడా స్కూల్కి వెళ్తున్నాను అనమాట. స్కూల్ దగ్గరికి వెళ్ళి నేనే వెళ్ళి దింపు వస్తున్నాను. సో మా వారితో పాటు నేను, చిన్నోడు, పెద్దోడు నలుగురు వెళ్తున్నాం స్కూల్ దగ్గరికి. మార్నింగ్ టైం వెళ్ళి ఇద్దరిని దించేసి వస్తున్నాం అనమాట. కొంచెం వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు కదా కొంతసేపు అయినా అని చెప్పి. ఇంకా స్కూల్లో కొత్త యూనిఫామ్, కొత్త డ్రెస్ అనమాట. ఇంకా ఫస్ట్ డే కదా వేస్తున్నాను ఈరోజు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పిల్లలిద్దరిని రెడీ చేసేసి నాకంటూ టైం అనమాట. బాదం తింటున్నాను అనమాట, స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పి. ఇంకా స్కూల్కి వాళ్ళు దిగబెట్టే ముందే బట్టలు అనేవి నానబెట్టేస్తాను అనమాట. ఈ లోపల స్కూల్ నుంచి వాళ్ళు దిగబెట్టి వచ్చేటప్పటికి నాకు బట్టలు కొంచెం సర్ఫ్లో నానిపోతాయి. ఇంకా వచ్చి పూజ చేసుకొని వాష్ చేసుకోవాలి. ఇంకా నేనే ఉతుకుతానమాట. వాషింగ్ మిషన్ తీసుకోలేదు. కొంచెం బట్టలు ఉతికితే ఎక్సర్సైజెస్ ఉంటుందని చెప్పి కొంచెం నాకు కూడా స్ట్రెస్ అనేది తగ్గుద్ది అని చెప్పి అనిపిస్తుంది బట్టలు ఉతికినప్పుడు. ఇంకా అవన్నీ నానబెట్టేస్తున్నాను. డైలీ వాష్ చేస్తానండి. బట్ ఇంట్లో పిల్లలు నాయి, మా వారివి ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఇస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ బట్టలు అయిపోతాయి. డైలీ కూడా చాలా బట్టలు అవుతున్నాయి. బట్ ఉతికేస్తాను, నో ప్రాబ్లం. ఇంకా ఇక్కడ అదే పని చేస్తున్నాను. పిల్లల్ని స్కూల్ దగ్గర దింపడానికి అయితే ఇప్పుడు వెళ్ళాలి. ఇంకా టైం అయిపోయింది 8:30. ఇగోండి దింపాము. వాడైతే ఏడుస్తూనే ఉన్నాడు. చెప్పలేక చెప్తున్నాడు బాయ్. ఇంటికి వచ్చేటప్పటికి మా వారైతే పూజ చేసేసారు. నేను వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇంకా దండం పెట్టుకొని బట్టలు ఉతకడం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఇంకా బట్టలు ఉతికాక అప్పుడు పైన పట్టుకెళ్ళి ఆరబెట్టేసి నా పని అయితే కంప్లీట్ అయింది. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. ఇలాంటి లాంగ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తాయి. బాయ్ అండి.